నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మానస. ఈ రోజు మనం కడపకు వచ్చేసామండి. కడప జిల్లాలో పలగిరి విలేజ్ లో మనం ఉన్నాం. ఆర్ఎం కిసాన్ సెంటర్ లో మనం చూస్తున్నాము. రైతుల కిటకిట కనిపిస్తూ ఉందన్నమాట. రైతులందరూ కూడా ఇక్కడికి వచ్చేస్తున్నారు. ఎందుకంటే ఈ రోజు ఆర్ఎం కిసాన్ సెంటర్ లో ఫార్మర్స్ రైతులకు సంబంధించిన అవేర్నెస్ ప్రోగ్రామ్ జరుగుతోంది. అంటే పంటకు సంబంధించి, సాయిల్కి సంబంధించి, ఇంకా బయో ఫర్టిలైజర్స్కి సంబంధించిన అవేర్నెస్, అలాగే ఏఐకి సంబంధించి కూడా ఇప్పుడు ఎలా మనం అడ్వాన్స్డ్గా పొలంలో కూడా అంటే ఫార్మింగ్లో కూడా ఏఐని ఏ విధంగా మనము తీసుకోవచ్చు, ఏ విధంగా ఏఐ ద్వారా మనం కొత్తగా ప్రయత్నించవచ్చు అనేవి. అలాగే ఇక్కడ మనం వెనకాల చూసుకున్నట్లయితే కనుక మెషిన్స్ కూడా, ఎక్విప్మెంట్స్ కూడా ఉన్నాయన్నమాట. కొత్తగా రోబో స్ప్రేయర్ మీరు చూస్తున్నారు ఇక్కడ. సో రోటో స్ప్రేయర్, రోబో స్ప్రేయర్స్, ఇంకా టిల్లర్స్, ఇలా రకరకాలుగా స్మాల్ సైజ్లో మనకి ఇవన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. వీటన్నిటిపైన కూడా సబ్సిడీస్ కూడా ఉండే అవకాశం ఉంది. గవర్నమెంట్ సబ్సిడీస్ కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా రైతులకి వాళ్ళ పొలం పనులకి, పంట పండించడానికి ఎంతగానో ఉపయోగకరంగా ఉండేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. వీటన్నిటిపైన అవగాహన కల్పించడానికి ఈరోజు ఆర్ఎం కిసాన్ సెంటర్లో రైతులకు సంబంధించి అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు. సో దానికోసం ఇక్కడ మీరు చూడొచ్చు, రిజిస్ట్రేషన్ ప్రోగ్రామ్స్ అయితే జరుగుతున్నాయి. రైతులు మార్నింగ్ నుంచే ఇక్కడికి వస్తూ ఉన్నారు. సో వాళ్ళ పేర్లు నమోదు చేసుకుంటున్నారు. అలాగే కిట్స్ కూడా మీరు చూడొచ్చు. ప్రతిభ బయోటెక్ వారి సౌజన్యంతో ఈ కార్యక్రమం అయితే జరుగుతోంది. కడప జిల్లా కలెక్టర్ గారు రాబోతున్నారు, ఎమ్మెల్యే గారు రాబోతున్నారు. మరి కాసేపట్లో కడప జిల్లా కలెక్టర్ శ్రీధర్ గారి చేతుల మీదుగా ఇక్కడ ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్ కూడా జరగబోతుంది అనమాట. సో మనం చూడొచ్చు, ప్రతిభ బయోటెక్ సౌజన్యంతో జరుగుతున్న ఈ ప్రోగ్రాంలో ప్రతిభ బయోటెక్కి సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ కూడా ఇక్కడ ఎగ్జిబిషన్కి పెట్టారు. సో ప్రోడక్ట్స్, అలాగే మెషినరీ, ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా ఉన్నాయి. సో రైతులకి ఇక్కడికి వస్తే మాత్రం ఒక మంచి అవగాహన, ఈరోజు వాళ్ళకి తెలిసిన విషయాలతో పాటు ఇంకా కొత్త విషయాలు కూడా ఎక్కువగా నేర్చుకునే అవకాశం, తెలుసుకునే అవకాశం అయితే ఈరోజు ఉంటుందని చెప్పొచ్చు. మరి కాసేపట్లో అక్కడ ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్ జరుగుతుంది. లెట్స్ సీ. ఈ పర్టికులర్ రీసెర్చ్ సెంటర్ని నేను విజిట్ చేయాలని చెప్పేసి చాలా కాలంగా వెయిట్ చేస్తున్నాను. 2-3 సార్లు కూడా ప్లాన్ చేసుకున్నాము. అన్ఫార్చునేట్గా లాస్ట్ మినిట్లో అది పోస్ట్పోన్ అవటం జరిగింది. కానీ ఈరోజు వచ్చి చూసిన తర్వాత ఇది నేను అట్లీస్ట్ ఒక 1 ఇయర్ ముందు చేసి ఉండాలి. నేను జిల్లాకు వచ్చిన తర్వాత మొదటి 4-5 నెలల్లోనే చేసి ఉండాలి అని చెప్పేసి నేను చాలా బాధపడుతున్నాను. ఎందుకంటే 2 విషయాలు. ఒకటి, వెనుకబడినటువంటి రాయలసీమ ప్రాంతంలో ఇటువంటి రీసెర్చ్ సెంటర్స్ ద్వారా మనం అత్యధిక పంటని పండించటమే కాదు, ఆ పంటని సుస్థిరంగా, అలాగే రైతుకి రాబోయే రోజుల్లో వారి భూముల్ని సామర్థ్యాన్ని కోల్పోకుండా ఉండాలి అని అంటే ఖచ్చితంగా ఇటువంటి రీసెర్చ్ సెంటర్స్ చాలా చాలా అవసరం. అంటే మార్కెట్ అంటే ఇవాళ పండించటం కన్నా కూడా రైతు ఆ పంటని మంచి ధరకి అమ్ముకోవటం అనేది కూడా చాలా చాలా తెలివిగా చేయాల్సినటువంటి పని. ఇది అందరితో పాటు నేను చేస్తాను, నాతో పాటు అందరూ చేస్తారని అనుకుంటే గొర్రెదాటు వ్యవహారమే అవుతుంది. మనం చూస్తున్నాం, టమాటా సంవత్సర కాలంలో చూసినట్టయితే ప్రతి సంవత్సరంలో 3 నెలలు 100 రూపాయలు అమ్ముతుంది, 5 నెలలు 10 పైసలే అమ్ముతుంది. 10 పైసలకు అమ్మిన అదే టమాటా 100 రూపాయలు కేజీకి అమ్మినా అదే టమాటా. కానీ తెలివైన రైతులు ఏం చేస్తున్నారంటే ఆ 100 రూపాయలు ఒక 3 సంవత్సరాల పాటు మనం డేటా తీసుకుని ఎనాలిసిస్ చేసుకుంటే మనకు తెలుస్తుంది ఏ నెలల్లో టమాటా రేటు బాగుంది. దానికి తగ్గట్టుగా మన పంటను పెట్టుకున్నట్టయితే మార్కెట్లో కూడా మంచి విజయాలు సాధించవచ్చు. అలాగే పండించినటువంటి పంటకి అత్యధికమైనటువంటి దిగుబడితో పాటు ప్రైస్ను కూడా తీసుకునే అవకాశం ఉంది. భారతదేశం ఇవాళ లండన్కి అంటే యూకేకి, అలాగే యూరోపియన్ యూనియన్ తోటి మనం ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకున్నాం. గత 4 నెలల క్రితమే అవి అయినాయి. త్వరలోనే అవి పూర్తి స్థాయిలో మనకు అందుబాటులోకి వస్తాయి. దీనివల్ల ఏంటంటే మనం పండించినటువంటి పంట లండన్లోను, మాంచెస్టర్లోను, లేకపోతే ప్యారిస్లోను, ప్రతి సూపర్ మార్కెట్లోనూ కూడా మనం పండించే పంటని చేర్చే అవకాశం ఉంది. అయితే ఎందుకు మనం ఎక్స్పోర్ట్ చేయాలి అని అంటే
ఇవాళ వస్తూ నేను మార్కెట్లన్నీ కూడా గమనించాను నేను. ఇవాళ బనానా మన దగ్గర కేజీ 20 రూపాయలు ఉంది, అంటే టన్ను 20,000 రూపాయలు ఉంది, అంతేనా? 22 రూపాయల్లో మధ్యలో ఉంది. ఇదే బనానా ఇవాళ ఢిల్లీలో 48 రూపాయలు ఉంది, దుబాయ్లో 87 రూపాయలు ఉంది, లండన్లో 240 రూపాయలు ఉంది, అమెరికాలో 270 రూపాయలు ఉంది, ప్యారిస్లో 280, 300 రూపాయలు ఉంది. అంటే మనకు దగ్గర వచ్చినటువంటి 20 రూపాయల టన్ను బనానా ప్రపంచ మార్కెట్లో మనం చూసినట్టయితే 2 రెట్ల నుంచి కనీసం 10-15 రెట్లు అదనంగా మనకి ప్రైస్ ఉంది. అయితే ఇంతకుముందు మనకున్న ఇబ్బంది ఏంటంటే, మనం ఇక్కడి నుంచి ఏదైనా పంటను ఎక్స్పోర్ట్ చేయాలి అని అంటే రిస్ట్రిక్షన్స్ ఉండేవి, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ లేకపోవడం వల్ల మనం ఎక్స్పోర్ట్ చేసే అవకాశం ఉండేది కాదు. మళ్ళా మనం పండించినటువంటి పంట పైన దిగుబడి సుంకాలు వేసేవాళ్ళు. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ ద్వారా మనం మన పంటని డైరెక్ట్ గా మనం లండన్కి ఎక్స్పోర్ట్ చేయొచ్చు, దుబాయ్కి ఎక్స్పోర్ట్ చేయొచ్చు, అదేవిధంగా ప్యారిస్కి ఎక్స్పోర్ట్ చేయొచ్చు. అయితే దీంట్లో లాజిస్టిక్ పనుల ఖర్చులు, కోల్డ్ స్టోరేజ్, ట్రాన్స్పోర్టేషన్ అన్ని పోయినా కూడా రైతుకి కనీసంలో కనీసం అంటే 20 రూపాయలు ఈ రోజు వస్తున్నటువంటిది కనీసం 50 నుంచి 60 రూపాయలు వచ్చే అవకాశం ఉంది. ఎట్టెట్ట పండించాల్సింది వాళ్ళు చెప్తారు. పండించినట్టు మనం ఏం చేయాలనేది రాజశేఖర రెడ్డి గారికి చెప్తా ఉన్నాం. ఆయన చెప్పాలి ఇప్పుడు మనకందరికి. ఎందుకంటే మనం పంటలు పండిస్తా ఉన్నాం, ఏదో కష్టపడుతున్నారు, వర్షాలు వచ్చినా ఆ వాతావరణం అనుకూలించకపోయినా మనం చేయాల్సిన పని, మన రైతులందరం చేయాల్సిన పని అదే చేస్తానే ఉంటాం. ఈ సంవత్సరం అనుకూలించలేదు, రేపు సంవత్సరం వచ్చిన ఆశతో చేస్తూ ఉంటాం. ఇవన్నీ చేస్తున్నప్పుడు మనకు పంటలు మన దగ్గర బాగానే, ఆయన మొదటి దాంట్లోనే మాకు 10 టన్నులు వచ్చినాయని చెప్పినారు. మన వాళ్ళు కూడా 10 టన్నులు కాదు, 40 టన్నులు మనకు అరటి చెట్లు కూడా పండిస్తూ ఉన్నారు. నేను కూడా పండించిన అరటి చెట్లు 40 టన్నులు. అయినా నాకు రేటు 2,000 ఉండింది కరోనా టైంలో. 2,000 రూపాయలు టన్నుకో. అంటే ఆయనకు మేము చెప్పగలిగేది ఏమంటే, ఇక్కడ మన దగ్గర మన జిల్లాలో హార్టికల్చర్గా బాగా ఉంటాయి. చీనా ఉంది, చన్నిమ్మ ఉంది, ఈ ఉల్లి వేస్తారు, పూలు వేస్తారు, కూరగాయలు వేస్తారు. వాళ్ళందరికీ రేటును కల్పించలేకపోయినప్పుడు రేటును మనం వచ్చినంత వరకు స్టోరేజ్ చేయడానికి రాయలసీమ 4 జిల్లాలకు 1,00,000 కోట్ల రూపాయలతో చేయాలనేది ఒక సంకల్పం చేశారు. ఆ 1,00,000 కోట్లు ఏమి చేస్తారంటే, ప్రధానంగా ఫుడ్ ప్రాసెసింగ్ దాంట్లకు కానీ, కోల్డ్ స్టోరేజ్లకు కానీ, రోడ్లు మన పొలాల్లోంచి మన పైర్లు తీసుకోవడానికి ఇంటర్నల్ రోడ్స్, చిన్న చిన్న రోడ్లు ఉన్నాయి, ఆ రోడ్లన్నిటి కూడా వేయడానికి కూడా చేసినారు. దానికి భాగంగా ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి ఇప్పుడు మన రాయలసీమలో 52 దాంట్లో కూడా ముందు ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి 100 కోట్లు అని కూడా చెప్పడం కూడా జరిగింది. ఆ తర్వాత కొంచెం వచ్చే డబ్బులు కొంత లేట్ అవుతున్నాయి కాబట్టి ఇప్పుడు ఒక్కొక్క జిల్లాకు 50 కోట్ల లెక్కన రోడ్లు వేయడానికి కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అది తొందరలో కూడా మొదలు పెడతారని మీ అందరికీ కూడా తెలియజేస్తాను. ఇలాంటి కార్యక్రమాలు చాలా అరుదుగా జరుగుతాయి. ఎందుకంటే చాలా ఇంట్రెస్ట్తో చేయాల్సిన పనులు. కొద్దిమంది కోసమో తన సొంతం కోసమో కాకుండా చుట్టుపక్కల రైతులందరూ కూడా బాగుండాలని చెప్పేసి వారికి కావాల్సిన పరిజ్ఞానం ఇవ్వడానికి ఈ రీసెర్చ్ సెంటర్ పెట్టారు. దానికి ఇందాకే చెప్పారు, ఇంటర్నేషనల్ టైప్ ఉంది కృషి విజ్ఞాన కేంద్రం కాబట్టి ఇంటర్నేషనల్ లెవెల్ అటాచ్మెంటు ఈ ఆర్ఎం కిసాన్ సెంటర్ కూడా ఆ టెక్నాలజీ ఎక్స్చేంజ్తో మొత్తం ఆ ఇన్ఫర్మేషన్, ఆ రీసెర్చ్ మెటీరియల్ అంతా కూడా ఇక్కడ కూడా అందుబాటులోకి తీసుకురావడం జరుగుతూ ఉంటుంది. ఇది మన ప్రజలు, మన రైతులందరూ కూడా పూర్తిగా వాడుకోవాలని కూడా మిమ్మల్ని అందరూ కోరుకుంటా ఉన్నాం. ఇందాక నాన్నగారు చెప్పినట్టు, అంటే ఈ రోజు కాదు రోజు కూడా చెప్తా ఉన్నారు, పొలాల్లోకి వచ్చి పని చేసే వాళ్ళు తక్కువయ్యారు. ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ చదువు ఎక్కువ అవుతుంది, చదువు తగ్గట్టు ఉద్యోగాలు పోతూ ఉన్నారు. అలాగే కష్టం ఎక్కువ ఉంది కాబట్టి ఇంత కష్టపడాలనే వాళ్ళు కూడా చాలామంది తగ్గిపోతారు. సో రైతులైతే మన భూములు మనం చేసుకోక మానదు కాబట్టి టెక్నాలజీ అనుసంధానం చేసుకోవాల్సిందే. ఇప్పుడు టిల్లర్ కొట్టాలి, తోటల మధ్యలో టిల్లర్ కొట్టాలి అని అంటే వేరే వాళ్ళ మీద డిపెండ్ కాకుండా మనమే కొట్టుకునేదానికి యంత్రాలు తయారు చేస్తూ ఉన్నారు.
మందు కొట్టుకోవడానికి, అంటే మనం దాంతోపాటు తిరిగి కొట్టకపోయినా ఒక చోట నిల్చొని రిమోట్ కంట్రోల్తో ఆపరేట్ చేస్తూ చేసుకోవడానికి డ్రోన్స్ వచ్చినాయి, గడ్డి కొట్టే మిషన్స్ కానీ అన్ని రకాలు కూడా టెక్నాలజీ అందుబాటులోకి వస్తూ ఉంది. దీంతోపాటు మన భూములు కాపాడుకోవాలన్న దాన్ని నినాదం ఈ మధ్య కాలంలో నేను ఎక్కడికి పోయినా కూడా అదే పనిగా చిన్న ప్రోగ్రామ్ అయినా కూడా రైతులకు సంబంధించింది ఎందుకు పోతా ఉంటానంటే ఫర్టిలైజర్స్ నుంచి ఆర్గానిక్ మెటీరియల్ న్యాచురల్ ఫార్మింగ్కి ఖచ్చితంగా రావాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనం సాగు కోసం ఫర్టిలైజర్స్ ఎక్కువ వాడుతూ ఉన్నాము. భూమే నాశనం అయితే ఆ సాగు పూర్తిగా కూడా పోతుంది. మన భూమిని కాపాడుకోవాల్సిన అవసరం 100% ఉంది అని చెప్పి తెలియజేయడానికి అది గవర్నమెంట్ కూడా ఇప్పుడు కొత్త ప్రోగ్రామ్ పెట్టి చేస్తూ ఉంది. అదే మార్గంలో ఈయన ఓఎన్బిఏ సిస్టమ్ కూడా దానికి సంబంధించిందే. నేషనల్ న్యూట్రియన్స్ బయోకెమికల్స్ వాడి తక్కువ ఫర్టిలైజర్స్ వాడి ఎక్కువ దిగుబడి, ఈ ఏవైతే టెక్నాలజీస్ ఉన్నాయో, ఏవైతే టెక్నిక్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా మనం రైతులందరం కూడా ఎప్పుడప్పుడు అప్డేట్ అయ్యి అవన్నీ కూడా ఫాలో కావాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. రాయలసీమ మొత్తంని ప్రకాశం, ఒంగోలు, మార్కాపురంలో కూడా కలుపుకొని, నెల్లూరు కలుపుకొని రాయలసీమ హార్టికల్చర్ హబ్ కింద ప్రమోట్ చేస్తూ ఉన్నారు. రాయలసీమ హార్టికల్చర్ హబ్ కింద అంటే పంట పండించే దగ్గర నుంచి పంట ఎక్స్పోర్ట్ కానీ పంట అమ్మకానికి పోయేంత వరకు కూడా రైతుకు కావాల్సిన అన్ని సౌకర్యాలు, దాంట్లో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ వస్తాయి, రోడ్స్ వస్తాయి, కనెక్టింగ్ రోడ్స్, ఇండివిజువల్గా కోల్డ్ స్టోరేజెస్, అంటే ఒకటే కోల్డ్ స్టోరేజ్ అందరు ఇంత ముందులాగా పెట్టేసి వాళ్ళ కాడిపోయి మనం రెంట్లు కట్టి చేయకోకుండా ప్రతి రైతుకు సబ్సిడీ రేట్లలో కోల్డ్ స్టోరేజీలు, చిన్న పొలాలకు తగ్గట్టుగా కోల్డ్ స్టోరేజ్లు ఇవ్వడం కానీ, గోడౌన్స్ కానీ, దీనికి అన్నిటి కూడా దానికి ఏమేమి కావాలో ఒక హార్టికల్చర్కి సంబంధించి రైతుకి ఏమేమి కావాలో అన్ని ఫెసిలిటీస్ ఎక్కడికక్కడ ఏర్పాటు చేసేటట్లుగా, ఇవన్నీ మీరు అక్కడికి పోండి, జిల్లా హెడ్ క్వార్టర్స్లో పెట్టుకోండి, లేదంటే ఇంకో సెంటర్ పెడుతున్నాం అనేది కాకుండా ఎక్కడికక్కడ అందుబాటులో ఉండేటట్లుగా చేయడానికి ఈ ముఖ్య ఉద్దేశం గవర్నమెంట్ చేస్తూ ఉంది. ఇది చేస్తే రాష్ట్రంలో రాయలసీమ అగ్రగామిగా ఉంటుంది, ఇండస్ట్రీస్ పరంగా, వ్యవసాయ పరంగా. ఎందుకంటే మన దగ్గర కష్టపడే రైతులు చాలా ఎక్కువ. మీరు పోల్చుకుంటే అటుపక్క వాళ్ళందరికీ వాటర్ ఎక్కువ ఉంది కాబట్టి వరి ఈ సాగు చేసుకుంటారు. మన దగ్గర ఎటువంటి వాతావరణం ఉన్నా ఆ వాతావరణానికి అనుగుణంగా కష్టపడి పనిచేసే రైతులు మన దగ్గర చాలా ఎక్కువ. అదే మనకు అడ్వాంటేజ్ కూడా. ముందు కాలంలో ఈ టెక్నాలజీ వాడుకొని, ఈ టెక్నిక్స్ వాడుకుంటూ మనం 100% గవర్నమెంట్ యొక్క సహకారం వాడుకుంటూ పోతే తప్పకుండా మన రైతులందరూ కూడా, ఇందాక రైతులందరూ రాజులే అన్నారు కదా, ఆ కాలం ఖచ్చితంగా వస్తుంది. ప్రతిభ బయోటెక్ ఫౌండర్ అండ్ CEO రాజశేఖర్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. ఈ రోజు కండక్ట్ చేసినటువంటి RM కిసాన్ సెంటర్ లో రైతు అవగాహన సదస్సు చాలా సక్సెస్ అయిందండి. కడప కలెక్టర్ గారు వచ్చారు, ఎమ్మెల్యే గారు వచ్చారు, చాలా మాట్లాడారు. సో సార్ తో మాట్లాడదాం. రాజశేఖర్ రెడ్డి గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి. ఈ రోజు ఈవెంట్ అయితే మంచి గ్రాండ్ సక్సెస్ అయింది. రైతులు కూడా చాలా మంది వచ్చేసారు అండ్ మంచి అవగాహన ప్రోగ్రామ్ లాగే మనం చూడొచ్చు, ఎందుకంటే చాలా డీటెయిల్స్ చెప్పారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి రీజన్ ఏంటంటారు? యాక్చువల్గా ఈ RM కిసాన్ సెంటర్ అగ్రికల్చర్ రీసెర్చ్ సెంటర్ని 2023లో మేము ప్రారంభించాము. అంటే ప్రతిభా బయోటెక్ సంస్థ నుంచి ఎరువులు తయారు చేస్తూ రైతులకి విక్రయించడము అలా కాకుండా వాళ్ళకి ఏదైనా సేవ చేయాలి. ముఖ్యంగా మన దేశంలో రైతుకి వ్యవసాయ పరిజ్ఞానం అంతంత మాత్రంగా ఉంది. అంతర్జాతీయంగా వ్యవసాయ రంగంలో డెవలప్ అయిన కంట్రీస్తో పోల్చుకున్నప్పుడు మనం చాలా వెనుకబడి ఉన్నాం. సో నా వంతుగా వాళ్ళకు ఇన్ఫర్మేషన్ మంచిగా ఇచ్చి వాళ్ళతో మంచి వ్యవసాయం చేస్తూ వాళ్ళ ల్యాండ్ని కాపాడుకుంటూ వాళ్ళు దిగుబడి ఎలా పెంచుకోవాలి అన్నది చేయాలన్న ఉద్దేశంతో ఫస్ట్ ఒక ONBA అని కాన్సెప్ట్ తీసుకొచ్చాం. ఆర్గానిక్ అండ్ న్యూట్రిషనల్లీ బ్యాలెన్స్డ్ అగ్రికల్చర్ అని చెప్పేసి. ఆర్గానిక్ ఫార్మింగ్ అయితే బయట చూస్తూ ఉన్నాము, ఈ కాంబినేషన్ అనేది కొత్తగా అనిపిస్తుంది. అంటే మనము 2 ఎక్స్ట్రీమ్స్ ఉన్నారనమాట మన దేశంలో వ్యవసాయం.
ఒక 2 to 3% ఓన్లీ ఆర్గానిక్ చేస్తారు. ఓకే. రిమైనింగ్ 97-98% ఏంటంటే ఓన్లీ కెమికల్ ఫర్టిలైజర్స్ వ్యవసాయం చేస్తారు. చేస్తున్నారు. సో ఇవి రెండు 2 ఎక్స్ట్రీమ్సే. కానీ ఆర్గానిక్ అనేది సాయిల్ కావాలి, ప్లాంట్ కాదు. ప్లాంట్కి న్యూట్రియంట్స్ కావాలి. సో దీన్ని ఎవరు కరెక్ట్ గా చెప్పకపోవడం వల్ల ల్యాబ్స్ అనేది ఏర్పడిపోయింది, రైతుకి అవగాహన లేకపోయింది అనమాట. సో ఆర్గానిక్ అంటే ఇది మాకు సంబంధం లేనిదిలే, అది ఎవరు ఆర్గానిక్ ఫ్రూట్స్ పండించే వాళ్ళదన్న ఉద్దేశంతో వదిలేశారు. సో అలా తీసుకెళ్లిపోయారు అనమాట ఫార్మర్స్ ని. సో మేము అలా కాదు, ఆర్గానిక్ ఉండాలి, ఫర్టిలైజర్ ఉండాలి, రెండు ఉండాలి అని చెప్పేసి ఆ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ఒక కాన్సెప్ట్ తీసుకెళ్లి ప్రచారంలోకి తీసుకెళ్ళాము. అది సరిపోదు, మనము ప్రత్యక్షంగా వాళ్ళకి ఒక డెమో రీసెర్చ్ లాగా ఉండాలి. మొత్తం రైతులు వచ్చి కల్టివేషన్ మెథడ్స్ చూడాలి, వాళ్ళకి ఇంటర్నేషనల్ టెక్నాలజీ పరిచయం చేయాలన్న ఉద్దేశంతో ఈ ఆర్ఎం కిసాన్ సెంటర్ ని స్థాపించడం జరిగింది. 2023లో దీన్ని ప్రారంభించారు. సో ఆ సమయంలో ఓన్లీ క్రాప్స్, ట్రైనింగ్ హాలు ఇలా ఉన్నది. సో మేమేం చేసామంటే గత సంవత్సరం కృషి విజ్ఞాన కేంద్ర బారామతిలో ONBA కాన్సెప్ట్ మీద ఒక 5 డెమో ప్లాట్స్ పెట్టాము. అక్కడ కొన్ని వందల ప్లాట్స్ పెడతారు, లైవ్ డెమో ప్లాట్స్. సో టాప్ 5 ఈ నేను పెట్టిన డెమో ప్లాట్స్ ఇచ్చాయి అనమాట. అప్పుడు KVK బారామతి వాళ్ళు సో మొత్తం ONBAని దేశవ్యాప్తంగా మేము తీసుకెళ్తాము KVK సెంటర్స్ ద్వారా. సో మీతో మేము టెక్నికల్ టైప్ చేసుకుంటామని మొదట వాళ్ళు వచ్చారనమాట. సో అటువంటి సందర్భంలో నేను అక్కడ ఉన్నటువంటి టెక్నాలజీని మన తెలుగు రాష్ట్రాలకు పరిచయం చేయాలి, మన తెలుగు రైతుకి పరిచయం చేయాలన్న ఉద్దేశంతో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి హైడ్రోఫోనిక్స్ కానీ, ఎయిరోఫోనిక్స్ కానీ, వెజిటబుల్ గ్రాఫ్టింగ్ టెక్నాలజీ కానీ, వాళ్ళు ఏంటంటే నెదర్లాండ్స్ నుంచి తీసుకున్నారు గ్రాఫ్టింగ్ టెక్నాలజీ. ఆల్మోస్ట్ 27 crores స్పెండ్ చేసి. సో ఆ టెక్నాలజీ ఇవన్నీ ఇక్కడ మనం ఇంట్రడ్యూస్ చేయాలి. వాళ్ళ దగ్గర అనిమల్ హస్బెండరీ ఉంది, రకరకాల షీప్స్, గోట్స్, తర్వాత కౌస్, తర్వాత చికెన్ లో కూడా వాళ్ళు రకరకాల దేశీ చికెన్ అని చాలా ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఫిషరీస్ ఉన్నాయి, హనీ బీ కీపింగ్ ఉంది, ఫుడ్ ప్రాసెసింగ్ ఉంది, మిల్లెట్స్ తోనే కుకీస్ చేయడము, పాస్తా చేయడము, నూడిల్స్, పాపడు మిల్లెట్స్ తో సపరేట్ గా. సో మిల్లెట్ పౌడర్స్ ఇలా చేసి వాళ్ళు చాలా డెవలప్మెంట్స్ ఉన్నాయి అనమాట అక్కడ. సో ఆ టెక్నాలజీ అంతా ఇక్కడ ఆర్ఎం కిసాన్ సెంటర్ లో కూడా పెట్టాలని అనిపించింది. సో వాళ్ళు ఎప్పుడైతే నన్ను ONBA టెక్నాలజీని వాళ్ళు అడిగారో అప్పుడు నేను మ్యూచువల్ గా నాకు ఈ టెక్నాలజీ కావాలన్నాను. సో ఎటువంటి ఫైనాన్షియల్ ట్రాన్స్ఫర్స్ ఏం లేకుండా మ్యూచువల్ గా ఫ్రీ MOU అయిపోయింది అనమాట. ఈ రోజు ఆ ప్రోగ్రామ్ కూడా జరిగింది. నిజంగా ఫస్ట్ టైం ఏమో అనిపించింది నాకు. ముఖ్యంగా ఆ ప్రోగ్రామ్ గురించి దీన్ని ఏర్పాటు చేసాం అనమాట. సో దానికి కలెక్టర్ గారిని, మా MLA గారిని ఇన్వైట్ చేస్తే వచ్చారు. సో రైతులు కూడా దాదాపుగా 1500 మంది దాకా అటెండ్ అవ్వడం జరిగింది. ఈ టెక్నాలజీని మొత్తం రైతులందరికీ తీసుకెళ్ళాలి. ఇక్కడ పాలీ హౌస్ లో పెట్టి సాయిల్ లెస్ అగ్రికల్చర్ ఎలా చేయాలి, హైడ్రోపోనిక్స్ ఎలా చేయాలి, ప్లస్ మిల్లెట్స్ లో ప్రాసెసింగ్ ప్లాంట్ పెట్టి నిరుద్యోగులకి చిన్న చిన్న పరిశ్రమలాగా పెట్టుకొని, ఇండస్ట్రీస్ పెట్టుకొని 10-15 లక్షలు కూడా చిన్న ఇండస్ట్రీ పెట్టుకొని ఒక 10-15 మంది దాని మీద డిపెండ్ అయిపోయి ఎలా లైఫ్ లీడ్ చేయొచ్చు అన్న ఉద్దేశంతో ఆ టెక్నాలజీ అంతా ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేయాలన్నది ఈ రోజు కార్యక్రమం. సో రైతులందరికీ కూడా ఓన్లీ పంట పండించడమే కాకుండా ఆ పంటని ఎలా నెక్స్ట్ ప్రాసెసింగ్ చేయాలి, దాని తర్వాత ఎలా మార్కెటింగ్ చేయాలి, ఇవన్నీ కూడా టోటల్ ఒక బిజినెస్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ అని చెప్పొచ్చు. మీ దగ్గరకు వస్తే ఇవన్నీ కూడా నేర్చుకోవచ్చు. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ప్రతిభా బయోటెక్ 2005లో స్టార్ట్ చేశారు కదా. సో మామూలుగా కూడా ఇలా బయో ఫర్టిలైజర్స్ కావచ్చు, ఏవైనా అగ్రికల్చర్కి సంబంధించిన ప్రోడక్ట్స్ ఒక కంపెనీ స్టార్ట్ చేసిందంటే జస్ట్ ప్రోడక్ట్ని సేల్ చేయడం, దాని తర్వాత అక్కడికి ఎండ్ అయిపోవడం జరుగుతూ ఉంటుంది. ప్రోడక్ట్ నచ్చితే మళ్ళీ రీపర్చేస్ అనేది జరుగుతుంది, కానీ వాళ్ళ సర్వీస్ మాత్రం అక్కడి వరకే ఉంటుంది. వెరస్ మీరు మాత్రం ప్రోడక్ట్ని రైతులకి అందించడం, దాని తర్వాత కూడా ఎలా యూజ్ చేయాలి, ఇవి యూజ్ చేస్తే ఎలా ఉంటుంది అన్ని టోటల్గా, అంటే మీరు రైతుకి ఒక ట్రైనర్ లాగా ఉంటున్నారని చెప్పి చాలా మంది రైతులు చెప్తున్నారు. వాళ్ళే వస్తూ ఉంటారు, ఏ టైంకి ఏ స్ప్రే చేయాలి ఏంటి అనేది కూడా అవగాహన ఇస్తూ ఉంటారు. అదిగాక సాయిల్ టెస్టింగ్ కూడా మీ దగ్గర ఇక్కడ ఆర్ఎం కిసాన్ సెంటర్ లో ఉంటుంది అని విన్నాను. ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్ని మామూలుగా గవర్నమెంట్ లేదంటే గవర్నమెంట్ ఎయిడెడ్ కంపెనీస్ చేస్తూ ఉంటాయి. మీరేమో యాజ్ ఎ ఇండివిజువల్ పర్సన్ ఇవన్నీ చేస్తున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ చెయ్యాలి రైతులకి అన్న థాట్ ఎందుకు వచ్చిందంటే రైతు కుటుంబం నుంచి రావడం వల్లనా, లేదంటే రైతులంటే ఇష్టమా? రావడం కూడా రైతు కుటుంబం నుంచి వచ్చాను. నేను 8th క్లాస్ లోనే నేను వ్యవసాయం స్టార్ట్ చేయాల్సి వచ్చింది. 6 years లోనే నాన్నగారు చనిపోయారు. సో అప్పటికి నేను కొంచెం 8th క్లాస్కి రాగానే కూడా నేను వ్యవసాయం చేయాల్సి వచ్చింది. సో వ్యవసాయం చేసుకుంటూ చదివాను నేను. సో అలా చదువుకుంటున్నప్పుడు నాకు వ్యవసాయం మీద మక్కువ ఉండేదన్నమాట, బాగా చేయాలి వ్యవసాయం అన్నట్టు. సో అదే ఇంట్రెస్ట్తో నేను జాబ్ కూడా MBA అయిపోతూనే
నేను జాబ్ కూడా ఫస్ట్ టీచర్గా ఉన్నాను, బీఈడి చేశాను. టీచర్ పోస్ట్ జాయిన్ అయిపోయి ఒక 3 months వెళ్ళి తర్వాత మళ్ళీ ఇక్కడికి దానికి రిజైన్ చేసి ఎంబీఏ కంప్లీట్ చేసి జాబ్ చేశాను. ఒక 7 years అగ్రికల్చర్ సెక్టర్లో జాబ్ చేశాను. జాబ్ చేసేటప్పుడే చాలా డీప్గా వెళ్ళిపోయాను నేను, అంటే ఫార్మర్తో రోజు అర్లీ మార్నింగ్ వెళ్ళిపోవడము, ఫార్మర్స్ని కలవడము, అప్పట్లోనే అలా చేసేవాడిని జాబ్ చేసేటప్పుడే. తర్వాత నేను 2005లో ప్రతిభా బయోటెక్ స్టార్ట్ చేశాను. ప్రతిభా బయోటెక్ స్టార్ట్ చేసినప్పుడు నేను ఒక ఎయిమ్తో స్టార్ట్ అయ్యాను. నేను అందులో నేను ఎంబీఏ చేస్తున్నాను కాబట్టి నేను కాన్సెప్చువల్ మార్కెటింగ్ చేయాలని. అంటే కాన్సెప్చువల్ మార్కెటింగ్ అంటే ఏంటంటే ప్రొడక్ట్ కంటే ముందు ఇన్ఫర్మేషన్ ఉండాలి. సో ఫస్ట్ ఇన్ఫర్మేషన్ని ఫార్మర్కి చేరవేయాలి. ఆ ఇన్ఫర్మేషన్ మీద వాళ్ళకి నమ్మకం కలిగినప్పుడు వాళ్ళు ప్రొడక్ట్ అడగాలి. అలా జరిగిన సేల్స్ ఎప్పటికీ మనకు యాడెడ్ బిజినెస్ లో అయిపోతుంటుంది అనమాట. ఎవ్రీ ఇయర్ మనకు కస్టమర్స్ పెరుగుతూ ఉంటారు, పెరిగిన కస్టమర్స్ కూడా రిపీట్ అవుతూ ఉంటారు అనమాట. సో అలా జరగాలంటే కాన్సెప్చువల్ సేల్స్కి వెళ్ళాలి. సో వీళ్ళకి మంచి ఇన్ఫర్మేషన్ అందించాలి అని డిసైడ్ అయ్యాను. అలా ఇన్ఫర్మేషన్ అందించాలనుకున్నప్పుడు యాక్యురేట్గా అగ్రికల్చర్లో ప్రపంచ దేశాల్లో డెవలప్ అయిన కంట్రీస్లో ఏం జరుగుతుంది, మనం ఏం చేస్తున్నాం, ఎందుకు మనం వెనకబడిపోతున్నాం అనే దాని మీద నా రీసెర్చ్ మొదలైంది. నాకు యాక్చువల్గా ఏజీబీఎస్సీ ఏజీఎంఎస్సీ క్వాలిఫికేషన్ లేదు నాది. నేను టీచర్ తర్వాత మళ్ళీ ఎంబీఏ కంప్లీట్ చేశాను. మార్కెటింగ్లో ఉన్నా నేను. బట్ ఇంట్రెస్ట్ తోటి మొత్తం నేర్చుకున్నాను. మనం ఫార్మర్ దగ్గరికి వెళ్ళాలి అంటే నేను ఫుల్ నాలెడ్జ్ నా దగ్గర ఉండాలి అన్న ఉద్దేశంతో, ఆ ప్యాషన్ తోటి అన్ని దేశాలు తిరిగా, అగ్రికల్చర్లో డెవలప్ అయిన దేశాలను తిరిగాను, నేర్చుకున్నాను. తర్వాత నేను ఇంటర్నెట్లో ఉన్న సైన్స్, అగ్రికల్చర్ సైన్స్ అన్ని చెక్ చేశాను. సో ఫస్ట్ మనము ఫార్మర్కి చెప్పే ముందు సాయిల్ ఫిజికల్ ఫీచర్స్ ఎలా ఉండాలి, ప్లాంట్ రిక్వైర్మెంట్స్ ఏంటి, ఏ స్టేజ్లో ప్లాంట్కి ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉంటాయి, ప్లాంట్లో మనలో జరిగినట్టే బయోకెమికల్ రియాక్షన్స్ ప్లాంట్లో కూడా 24 hours బయోకెమికల్ రియాక్షన్స్ జరుగుతూ ఉంటాయి. ఆ బయోకెమికల్ రియాక్షన్స్ జరిగేది అంటే ప్లాంట్ తీసుకున్న న్యూట్రియంట్స్ నుంచి జరుగుతుంది అనమాట. సో అవి ఎప్పుడు ఏ స్టేజ్ లో ఎంత రిక్వైర్మెంట్ ఉంది ఇది తెలియజేయడమే నేను ధ్యేయంగా పెట్టుకున్నా రైతుకి. అది గొప్ప సైన్స్, అంటే చాలా పుస్తకాలు తిరిగేయాలంత అవసరం లేదు. రైతుకు అర్థమయ్యేలా చెప్పడానికి ఒక 6 గంటలు చాలన్నమాట. అందుకే ఒక 6 గంటల ట్రైనింగ్ ఇక్కడ ఫ్రీగా ఇస్తాం అనమాట ఈ ONBA మీద. రైతుకు ట్రైనింగ్ ఇచ్చినప్పుడు ఏంటంటే ముందు వ్యవసాయం నువ్వు నేలను చూసి మొదలెట్టు, పైరును చూసి మొదలెట్టద్దు. ఎప్పుడైనా సరే ఏ రైతు అయినా సరే విత్తనం పెట్టక ముందు, నాటు వేయక ముందే నీ నేల ఆరోగ్యంగా ఉందా లేదా, మొక్క పెట్టడానికి విత్తనాన్ని పెట్టడానికి నీ నేల అనువుగా ఉందా లేదా చెక్ చేసుకో. సాయిల్ ఫర్టిలిటీ అందుకనే ఆ టెస్ట్ ఇక్కడ సెంటర్ లో అలా చెక్ చేసుకొని ఎవరైతే స్టార్ట్ చేస్తారో, మొదటి పెట్టుబడి ఎవరైతే భూమి మీద పెడతారో ఆ రైతు పైరు మీద పెట్టే పెట్టుబడులు సగానికి సగం తగ్గించుకుంటాడు. సూపర్ సార్. ఇదే లాజిక్. రైతుకి తెలియట్లా. రైతు ఏం చేస్తాడంటే పైరు పెట్టే వరకు భూమిని పట్టించుకోడు, పైరు పెట్టిన తర్వాత కూడా భూమిని పట్టించుకోడు, పైరు మీద వచ్చిన తెగుళ్ళు, పురుగు వీటి మీదనే దృష్టి పెడతా ఉంటాడు. సో కానీ పైరుకు సంక్రమించే తెగుళ్ళని భూమి నుంచి వస్తాయి. సో మనం తెగులు మొక్కలో చంపకూడదు, భూమిలో చంపాలి. సో దానికి ఏం చేయాలి అన్నదే ఈ ONBA కాన్సెప్ట్. సూపర్ సార్. అండ్ ఇప్పుడు మీ RM కిసాన్ సెంటర్ లోపలికి వస్తూ ఉంటే కూడా ఎంత మంచిగా హెల్దీ ప్లాంట్స్ అక్కడ మన వెనకాల చూస్తుంటే పనస చెట్లు పెట్టారు, అటైతే అసలు పొమోగ్రానట్ ప్లాంట్కి ఎన్ని ఉన్నాయో అసలు కాయలు చాలా బాగా హెల్దీగా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఇందాక VIPs మాట్లాడుతున్నప్పుడు కూడా చెప్తూ ఉన్నారు చాలా కోట్ల రూపాయలు ఇక్కడ RM కిసాన్ సెంటర్ కి మీరు ఇన్వెస్ట్ చేశారు అని. మీరు బయట చేసినటువంటి బిజినెస్ ల వల్ల వచ్చిన డబ్బులు కూడా ఇక్కడ ఇన్వెస్ట్ చేశారు అని. ఎందుకు సార్ అంత మమకారం RM కిసాన్ సెంటర్ పైన? మీ నెక్స్ట్ గోల్ ఏంటి? ఇది మమకారం RM కిసాన్ సెంటర్ పైన కాదు, రైతుల పైన. ఓకే. అంటే మనము డెవలప్ కావడానికి, మనం ఇంత ఎదగడానికి కారణం వాళ్ళు. అంటే నేను ఇస్తున్న సమాచారం వాళ్ళు నమ్మినారు. సో ఆ ప్రకారం ఆ నమ్మకంతో ONBAని ఫాలో అవుతూ, పైగా ప్రతిభా బయోటెక్ ప్రొడక్ట్స్ ఏదైనా క్వాలిటీ ఉంటాయని ఒక నమ్మకంతో వాళ్ళు సహకరించారు. సో వాళ్ళు సహకరించితే నేను ఈ స్థాయికి వచ్చాను. సో అటువంటి వాళ్ళకి తిరిగి మనం ఇంకా బాగా చేయాలి అన్న ఉద్దేశంతో ఆలోచించినప్పుడు RM కిసాన్ సెంటర్ అనేది రూపుదిద్దుకుంది. సో వాళ్ళ మీద ఉన్న ప్రేమే దీని మీద ఉంది అనమాట. సో దీన్ని ఇంకా డెవలప్మెంట్కి తీసుకెళ్ళాలి. ఇంటర్నేషనల్ గా ఇంకా పెద్ద పెద్ద రీసెర్చ్ సెంటర్స్ ఉన్నాయి, వాళ్ళందరితో టైప్ పెట్టుకోవాలి. ఆ స్థాయికి దీన్ని తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో నిరంతరం దీని మీద పని చేస్తున్నాను. ప్రతిభా బయోటెక్ మీద ఎంత దృష్టి పెడతానో 50% దీని మీద దృష్టి పెడతాను అనమాట. ఎవ్రీ మంత్ నా అటెండెన్స్ ఉంటుంది ఇక్కడ. 3 to 4 days ఇక్కడ స్పెండ్ చేసి మొత్తం అన్ని సెట్ చేసి మళ్ళీ వెళ్ళిపోతుంటాను హైదరాబాద్కి.
మామూలుగా ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఎంత ఖర్చు పెట్టినా సరే ఒక హెల్దీ ఫుడ్ లేదంటే పెస్టిసైడ్స్ లేని ఒక మంచి ఫుడ్ ఫ్రూట్ ఏదైనా తీసుకుందాము అంటే అంత నమ్మకంగా లేదు బయట. ఇలాంటి సిచ్యువేషన్స్లో పెస్టిసైడ్ లేకుండా మీరు చెప్పినట్టుగా ONBA బ్యాలెన్స్డ్ అగ్రికల్చర్ ప్రాసెస్ వల్ల మంచి హెల్దీ ఫుడ్ అనేది మనకు అందుతూ ఉంటుంది. నెక్స్ట్ జనరేషన్స్కి కావాల్సింది కూడా అదే, డబ్బుల కన్నా కూడా హెల్త్ ఫస్ట్ ముఖ్యం. కాబట్టి ఈ కాన్సెప్ట్లో మీరు చేస్తున్నారు. అండ్ ఈ ప్రాసెస్లో మనకి ఈల్డ్ కూడా తగ్గట్లేదు, మంచి హై ఈల్డ్స్ రైతులు పొందుతున్నారు. ఆ వీడియోస్ లో చూస్తుంటే కూడా ఒక ప్లాంట్ కి అసలు ఎన్ని ఆరెంజెస్ బత్తాయిలు నిండుగా ఉన్నాయి, అసలు చెట్టు కూడా అంత ఎక్కువగా ఉన్నాయి. సో ఇలాంటి గ్రోత్ ని ఫార్మర్స్ చూసినప్పుడు అసలు వాళ్ళు ఎలాంటి ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటారు, ఏం చెప్తుంటారు? ఎవరైనా మీ దగ్గరకు వచ్చి షేర్ చేసుకున్నారా వాళ్ళ ఒపీనియన్? నాకు యాక్చువల్ గా ఈ ఫీల్డ్ లో ఇలా నేను సర్వీస్ చేయడం మొదలెట్టిన తర్వాత చాలా ఫ్రీక్వెంట్ గా నాకు గూస్ బంప్ సిచ్యుయేషన్స్ ఉంటాయి. అంటే ఎవరైనా రైతు తను బాగా పండించి డబ్బులు బాగా వచ్చి ఆనందం తట్టుకోలేక నాకు ఫోన్ చేస్తాడు అనమాట. సార్ మీ వల్ల ఇంత వచ్చినాయి డబ్బులు, నాకు ఈ సంవత్సరం ఇంత పంట వచ్చింది. మీరు ఈ రోజు మీటింగ్ లో నరేష్ అనే ఒక రైతు మాట్లాడారు కదా, ఆయన అయితే మొదటి కాపు ఇంకా 4 సంవత్సరాలు కూడా పూర్తిగానే బత్తాయిలో మొదటి కాపు అయితే సంవత్సరానికి 3 టన్నులు 4 టన్నులు వస్తుంది. ఆయన మొదటి కాపే 10 టన్నుల పైన తీసుకోబోతున్నాడు ఎకరానికి. అంటే దాదాపు 7-8 సంవత్సరాల చెట్లు కూడా మంచి కాపు ఇచ్చినట్టే 8 టన్నులు ఇస్తాయి. కానీ 3.5 సంవత్సరాల బత్తాయి చెట్లే 10 టన్నులకు పైన కాపు ఇచ్చే పొజిషన్కి తీసుకెళ్ళాం ONBA పద్ధతిలో. సో అతను ఏంటంటే మొదటి కాపుకే నా అప్పులు అన్ని తీరిపోతున్నాయి సార్, మీ పద్ధతి వల్ల మొత్తం అన్ని తీరిపోయి నేను ప్లస్ లేకొచ్చాను ఒక్క క్రాప్ తోటే. 2 years నేను ఫాలో అయ్యాను మీ చెప్పిన విధానం అంతా. సో ఈ రోజు నా పరిస్థితి ఇంత బాగుంది. ప్లస్ ఎక్కడెక్కడ నుంచి ఆ క్రాప్ వీడియో పెట్టాం, యూట్యూబ్ లో పెట్టేసాం. నేనే స్వయంగా వెళ్ళి షూట్ చేసి ఇలా చేస్తే ఇలా ఉంటుందని. సో దాన్ని లక్షల మంది చూసారనమాట. సో రైతులైతే ఎవ్రీ డే ఆయన పొలానికి వెళ్తున్నారు, ఎక్కడి నుంచో వెళ్ళి అంటే నిజం చూశారు కదా. సో ఏమేమి చేసావు ఏంటి, చాలా మంది ఆ రైతు అయితే చాలా సంతోషం, సార్ నన్ను ఫేమస్ చేశారు మీరు అంటారు అనమాట. నన్ను ఇంత ఫేమస్ చేశారు సార్ మీరు, నాకు రోజుకు 5-6 మంది వస్తున్నారు సార్ నా పొలానికి రైతులు, ఎక్కడెక్కడ నుంచి ఏ జిల్లాల నుంచి వస్తున్నారు ఫోన్ చేసి. సో ఈ RM కిసాన్ సెంటర్ కడపలో ఉంది. సో ఈ కడప వాసులకి లేదా నియర్ బై ఉన్న విలేజెస్ కినా లేదంటే ఓవరాల్ గా ఉన్నటువంటి అన్ని ప్లేసెస్ లో ఉన్న రైతులకు కూడా వెల్కమ్ చేస్తారు? అసలు ఎంత ఏంటంటే చాలా మంది అంటారు పెరటి మొక్క వైద్యానికి పనికిరాదు. ఓకే. సో లోకల్ గా ఉన్న వాళ్ళు అందరికి నేను తెలుసు, చాలా మందికి తెలుసు, నేను మనవాడే కదా అన్న ఉద్దేశం చాలా మందికి ఉంటుంది. ఒకసారి ట్రైనింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తే ఎవ్రీ మంత్ 4th Saturday 180 నుంచి 200 మంది వస్తే కడప జిల్లా నుంచి లోకల్ గా ఉన్న వాళ్ళు 40 నుంచి 50 మంది మాత్రమే ఉంటారు. బయట వాళ్ళు ఎక్కువ ఉంటారు. దాదాపుగా ఎక్కువగా అనంతపురం డిస్ట్రిక్ట్ నుంచి, కర్ణాటక నుంచి, తెలంగాణ జిల్లాల నుంచి ఎక్కువ మంది వస్తారు. ఈరోజు కర్ణాటక సైంటిస్టులు కూడా వచ్చారు. సో ప్లస్ ఇంకా ఏంటంటే ఒక్కోసారి తెలంగాణ నుంచి 40 మంది 30 మంది ఇలా వస్తుంటారు. ముందు రోజే వస్తారు అనమాట. ఇక్కడ పడుకోవడానికి కూడా 30 మందికి బెడ్స్ అన్ని కూడా అరేంజ్ చేసి, మంచి వెస్ట్రన్ కిచెన్ ఉంది, మంచి చెఫ్ ఉన్నాడు నాకు ఇక్కడ. ఎవరు బయట వాళ్ళు కూడా హోటల్లో కూడా చేరినంత మంచిగా చేస్తారు. ఈ రోజు భోజనాలు చేసింది కూడా నా చెప్పే అనమాట. ఇక్కడ ఉన్న అతనే 1500 మంది కూడా వండి పెట్టగలరు. ఏది చార్జ్. హైదరాబాద్ లో కూడా ఉందా అండి ఇలాంటి బ్రాంచ్? లేదు, ఇలా బ్రాంచ్లు పెట్టడం అనేది జరగదు. యాక్చువల్లీ ట్రైనింగ్స్ వచ్చేసి నేను మళ్ళీ బయట ఇస్తూ ఉంటాను. చాలా మంది ఫార్మర్స్ ఏంటంటే సార్ అంత దూరం రావాలంటే కష్టం అవుతుంది, కొంచెం మాకు ప్రోగ్రామ్ పెట్టండి సార్ అంటే అక్కడికి వెళ్ళి నేనే ఏదైనా ఒక హాల్ తీసుకొని వాళ్ళకి భోజనాలు పెట్టి ఒక 4 hours 5 hours వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వస్తుంటాను. అక్కడ మానిటర్ పెట్టి సో ఈ ప్రోగ్రామ్స్ కూడా చేస్తూ ఉంటాను నేను. ఓకే, సూపర్ సార్. మొత్తానికి RM కిసాన్ సెంటర్ మాత్రం కడపలో ఇక్కడ చాలా హైలైటింగ్ గా ఉంది. అండ్ నేర్చుకోవాలి మనకి ఇంకా ఫార్మింగ్ లో చాలా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి మాత్రం ది బెస్ట్ అని చెప్పొచ్చు RM కిసాన్ సెంటర్. ఇక్కడ జరిగే ప్రోగ్రామ్స్ అన్ని చూస్తుంటే ఒక్కటే ట్రైనింగ్ వస్తే సరిపోతుందా సార్ మీ దగ్గర? మీకు ఒక ట్రైనింగ్ అంటే వాళ్ళ గ్రాస్పింగ్ పవర్ని బట్టి. ఒక ఫార్మర్ ఉన్నారండి, ఫస్ట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ నుంచి ఇప్పటి వరకు దాదాపుగా ఈ 3 years లో నేను కనీసం అంటే కనుక ఒక 30-32 ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి ప్రతిదీ అటెండ్ అవుతాడు. అంటే ప్రతిదీ అటెండ్ అవుతాడు. నేనేం చెప్పగలను తను చెప్పగలడు అనమాట. నేను అడుగుతాను అనమాట, ఇక్కడ ఈ ఏరియా అతనే, కడప జిల్లా అతనే, ఏం ప్రతిసారి వస్తామంటే నేను కూడా ఏదో ఒక రోజు మీరు చెప్పినట్టు చెప్పాలి ఇట్లా, అది నా డ్రీమ్, అందుకే వస్తా ఉంటా, నువ్వు చెప్పేటప్పుడు అన్ని మననం చేసుకుంటూ ఉంటా, రిపీట్ చేసుకుంటూ ఉంటా, ఇలాగే నేను చెప్పాలనిపిస్తుంది అని అట్లా వచ్చే వాళ్ళు ఉన్నారు. 2-3 ట్రైనింగ్ ప్రోగ్రామ్ అటెండ్ అయ్యే వాళ్ళు ఉన్నారు. ఓసారి వచ్చిపోయిన వాళ్ళు మళ్ళీ
ఇక్కడ బాగుందని చెప్పేసి ఇంకో 10 మందిని తోడుకొచ్చి వాళ్ళని తీసుకొచ్చేసి ఇక్కడ ట్రైనింగ్ తీసుకొచ్చే వాళ్ళు ఉన్నారు. ఇలా జరుగుతూ ఉంటుందండి. ఇది మౌత్ పబ్లిసిటీ బాగా నడుస్తుంది. ఇంతవరకు నేను ప్రభుత్వాల వైపు నుంచి ఎటువంటి సహకారం తీసుకు మొత్తం ఓన్ ఇన్వెస్ట్మెంట్ అంతా. ఇంతవరకు ఈవెన్ హైదరాబాద్ లో ఉన్న ప్లేస్ కానీ ఏమన్నా మొత్తం అంతా డిస్పోజ్ చేసి ఇక్కడ పెట్టేసాం. సో ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నారు రైతుల కోసం, అటు ఫర్టిలైజర్స్ అండ్ దాని యూసేజ్ అండ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్. ఆర్ఎం కిసాన్ సెంటర్ ఒక్కటి ఏంటి అసలు రైతులకు కావాల్సిన సమస్తం మీ దగ్గరకు వస్తే దొరికేస్తూ ఉంటుంది. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీలాంటి పర్సన్ ఈ రోజు మేము కలవడం కూడా మాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో రైతులు ఎంత కష్టపడినా కూడా ప్రాపర్ వేలో వాళ్ళకి మంచి గైడెన్స్ వస్తే మాత్రం మన రైతులు టాప్ లెవెల్ కి వెళ్ళిపోతారు. మన దగ్గర ఉన్న సమస్య ఏంటంటే కొంతమంది రైతులు ONBA పాటించి దిగుబడులు బాగా తీస్తున్నా కూడా మార్కెటింగ్ ఇష్యూ ఉంది. సో నా ఉద్దేశం ఏంటంటే నెక్స్ట్ లెవెల్ వీళ్ళకు ఫుడ్ ప్రాసెసింగ్ ఇవన్నీ నేర్పించి అలవాటు చేసి, లేదా అట్లీస్ట్ గ్రేడింగ్లు ఇవన్నీ చేసి దానికి ఒక బ్రాండ్ వేసి ప్యాక్ చేసుకొని వీళ్ళే ఓన్ గా మార్కెట్ చేసుకునే కెపాసిటీ వీళ్ళకు రావాలి అన్న ఉద్దేశంతో నేను దానికి సంబంధించి ప్లాన్ చేసుకుంటున్నాను. కొద్దిగా దాని అవేర్నెస్ తీసుకురావడం అనేది కొంచెం కష్టంతో కూడుకున్నది రైతుల్లో. ప్రాక్టీస్ చేయించవచ్చు కానీ బట్ మార్కెటింగ్ వాళ్ళే ఓన్ గా చేసుకోవడం నేర్పించాలంటే కొంచెం కష్టంతో కూడుకున్న పని. బట్ మొదలెడితే ఏదో ఒక చోట మొదలైతే తర్వాత వాళ్ళు లాభాలు తీసుకుంటున్నారని తెలిసినప్పుడు అందరూ వచ్చేస్తారన్న ఉద్దేశంతో అతి త్వరలో మేము వేగా ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీని రిజిస్టర్ కూడా చేసేసాం. దాంట్లో ఫుడ్ ప్రాసెసింగ్ ఇవన్నీ మార్కెటింగ్ ఇవన్నీ వాళ్ళకి చూపిస్తూ వాళ్ళని ఇన్వాల్వ్ చేసి వాళ్ళని మెంబర్స్ గా పెట్టి సో వాళ్ళ క్రాప్ ని వాళ్ళ ప్రొడ్యూస్ ని మొత్తం ఇంటర్నేషనల్ వైడ్ తీసుకెళ్ళాలి. సో వాళ్ళ ప్రొడ్యూస్ ని ప్రపంచానికి పరిచయం చేయాలి అన్న ఉద్దేశంతో అది కూడా స్టార్ట్ చేసాము. ఇంకొక వెంచర్, సో అది కూడా సర్వీస్ ఓరియంటెడ్. సో ఫస్ట్ మేము దాంట్లో మిల్లెట్ ప్రాసెస్ ఇవన్నీ మొదలెట్టి ఇచ్చేద్దాం అనుకుంటున్నాము. మిల్లెట్స్ తో మీ ఇందాక చెప్పాను కదా, KVKలో ఉంది కదా. సో మిల్లెట్స్ తోనే రోటీ పౌడర్ ఇవన్నీ ఉంటాయి కదా, మిక్స్ పౌడర్, తర్వాత పాపడ్ కానివ్వండి, కుకీస్ కానివ్వండి, చాలా ఉన్నాయి అన్నమాట. జంక్ ఫుడ్స్ అయినా కూడా కొంచెం మిల్లెట్స్ లో చేస్తూ జంక్ ఫుడ్ తో మనం అది దాడి ఇప్పుడు హెల్త్ కాన్షియస్ ఎక్కువ ఉంది కదా జనాలకి. సో మిల్లెట్స్ మీద ఎక్కువ ఫోకస్ ఉన్నారు. సో వీటితో కుకీస్ ఇవన్నీ చేయడం వల్ల ఎటువంటి ప్రాబ్లం ఉండదు. జంక్ అయినా కూడా కొంచెం హెల్దీ వేలో ఉంటుంది. సూపర్ సార్, మీలాంటి వాళ్ళు సక్సెస్ అయితే చాలా మంది రైతులు సక్సెస్ అవుతారు. దాని ద్వారా మంచి హెల్దీ ఫుడ్ అనేది మాకు సిటీలో ఉన్న వాళ్ళకి కూడా అందుతుంది. సో ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా మీరు ముందు ఇంకా చాలా చేయాలి, అన్నింటిలో కూడా సక్సెస్ అవ్వాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదండి, ఆర్ఎం కిసాన్ సెంటర్ ఫౌండర్, అలాగే మనకి బయో ఫర్టిలైజర్స్ కూడా ఎన్నో మనకు అందిస్తూ ఉన్నారు. అసలు ఒక్కటి కాదు, రైతులకు కావాల్సిన ఎన్నో ప్రోగ్రామ్స్ ఇప్పుడు చెప్తున్నారు. ఇంకా అంటే పంట పండించడం మార్కెటింగే కాదు, మార్కెటింగ్లో వస్తున్న ఇబ్బందులను అధిగమించడానికి ప్రాసెసింగ్ యూనిట్స్ కూడా ఇంకా స్టార్ట్ చేయబోతున్నారు అంటున్నారు. సో ట్రైనింగ్ ప్రోగ్రామ్స్కి అటెండ్ అయినటువంటి రైతులు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళకి బయట ఎక్కడా కూడా దొరుకుతున్నట్టు మంచి అవగాహన అనేది ఇక్కడ కల్పిస్తూ ఉన్నారు. అండ్ లైవ్లో కూడా చూస్తూ ఉన్నారు. ఇక్కడికి వచ్చినప్పుడు ఆ పంట ఏ విధంగా ఉంది, ఫర్టిలైజర్స్ యూజ్ చేసినప్పుడు ఎలా ఉంటుంది అనేది కూడా వాళ్ళు చూస్తే చాలా మంచి ఇన్స్పిరేషన్ గా అనిపిస్తూ ఉంటుంది. సో ఒకవేళ మీరు కూడా ఫార్మర్ అయితే, లేదంటే ఆర్గానిక్ ఫార్మింగ్ లో మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒక్కసారి కాంటాక్ట్ అవ్వండి. ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు దొరుకుతుంది. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్తో మళ్ళీ కలుసుకుందాం సుమన్ టీవీలో. నమస్తే.